చదవాలి. ఆ పారమార్థిక విషయానికి చెందిన పుస్తకాలు వాటినన్నిటిని శాస్త్రము అంటారు. శాస్త్రము అంటే అది ఒక పుస్తకం కాదు, చాలా ఉంటాయి దాంట్లో. అది కూడా మన సనాతన ధర్మంలో మనకు శాస్త్రం అంటే అనంతమన్నారు. ఇంతే శాస్త్రం అని చెప్పడానికి లేదు. కాబట్టి శాస్త్రం వినాలి. ఇది ఆధ్యాత్మిక గురువుల దగ్గర నుంచే వినాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి తెలియదు అది. శాస్త్రం అంటే అసలు అర్థం ఏమన్నారంటే శాసనాత్ ఇది శాస్త్రం. ఏది మనలను శాసిస్తుందో, కంట్రోల్ చేస్తుందో, క్రమశిక్షణలో పెడుతుందో, కంట్రోల్ చేసి క్రమశిక్షణలో పెట్టి దోవ చూపిస్తుంది. అర్థమైందా?